హలో నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ గారు. అయితే అసలు క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, దాంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఓకే, సో డాక్టర్ గారు, వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు, దానికి జరగాల్సిన సర్జరీస్ జరిగిపోయాక కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు, మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. అంటే అది కంప్లీట్గా వెళ్ళడానికి ఇది అవ్వదా? అంటే సెల్స్ మల్టిప్లై అవుతున్నంత కాలం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, బట్ ఆ వచ్చే పర్సంటేజ్ అనేది జనరల్గా మనం ఏ క్యాన్సర్ వచ్చినా సరే దాన్ని 4 స్టేజ్లుగా చూస్తాం బ్రాడ్గా ఒక్కొక్క దానికి. సో అందులో స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే అక్కడే ఉండడం మోరార్లెస్. అంటే ఎక్కడైతే వచ్చింది, ఇప్పుడు పెద్ద పేగులో వచ్చింది, పెద్ద పేగు చేసే పని ఏంటి, బాడీలో ఉండే మోషన్ని తయారు చేయడం, బయటికి పంపించడం. సో దానికి ఆ రక్తం ఏదైతే ఉందో అది లివర్కి వెళ్ళడం. సో పెద్ద పేగు క్యాన్సర్స్ టెక్నికల్లీ పెద్ద పేగులోనే క్యాన్సర్ వచ్చి రావడం లోకల్ స్టేజ్. అక్కడి నుంచి పక్కన లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటే ఇప్పుడు మనం ఈ కాలనీలో ఉన్నాం, ఈ కాలనీలో ప్రతి ఇంటికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఒక ప్లేస్లో మేజర్ దాంట్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది, కరెంట్ లాగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్టు. అలా మన బాడీలో దీని నుంచి రావాల్సిన వేస్ట్ అంతా తీసేసుకోవడానికి లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో ఈ క్యాన్సర్ ఫస్ట్ ఇక్కడ ఉంటే లోకల్గా ఉన్నట్టు, ఇక్కడి నుంచి ఆ పక్కన ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఈ లింఫ్ నోడ్స్ని బ్లాక్ చేస్తుంది. అంటే అక్కడికి స్ప్రెడ్ అయిందని అర్థం. అది లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్. అక్కడి నుంచి అవి వేరే భాగాలు, అంటే ఇప్పుడు పెద్ద పేగు అయితే లివర్కి, లంగ్స్కి, ఇట్లాంటి వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది అడ్వాన్స్డ్ స్టేజ్, మెటాస్టాటిక్ డిజీజ్ అంటాం. సో ఏ స్టేజ్లో ఉంది, జనరల్గా మెటాస్టాటిక్ డిజీజ్లో ఉండేటప్పుడు పూర్తిగా నయం చేయడం అనేది చాలా కష్టం. కొన్ని సందర్భాలలో మాత్రమే అది జరుగుతుంది, పూర్తిగా నయం చేయడం. మెజారిటీ సందర్భాలలో నయం చేయడం ఉండదు, ఓన్లీ ప్రొలాంగ్ చేయడం ఉంటుంది. వేరే అసలు ఈ లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండేటప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసాం, ఎర్లీ స్టేజ్లో సర్జరీ అయిపోయింది, ఎర్లీ స్టేజ్లో పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయింది, అది మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. అది రావడమే అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, దాన్ని మనం చాలా కష్టపడి తగ్గించాం, అది మళ్ళీ వచ్చే ఛాన్స్. సో నేను రీసెంట్గా ఒకటి చూసాను డాక్టర్, లింఫ్ నోడ్స్ అన్నారు కదా, థ్రోట్లో లింఫ్ నోడ్స్ ఆల్మోస్ట్ దిస్ మచ్ సైజ్ ఉంది. ఈ సైజ్ ఉన్నప్పుడు దాని కాజ్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది వన్ ఆఫ్ ది పర్సన్కి. వాట్స్ ద రీజన్ ఆఫ్ దట్? లాస్ట్కి చూస్తే అదేం లేదు, నార్మల్గానే తగ్గిపోయింది. బట్ దానికి జరిగిన ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 2 months అది తెలుసుకోవడానికి, అదేం లేదు అనడానికి. వాట్స్ ద రీజన్ ఆఫ్ లింఫ్ నోడ్? అంటే జనరల్గా ఇప్పుడు ఈ మెడలో వచ్చే లింఫ్ నోడ్స్కి 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, నోట్లో కానీ గొంతులో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అంటే ఇన్ఫెక్షన్ కానీ క్యాన్సర్ కానీ ఉండడం వల్ల ఇవి స్ప్రెడ్ పెరుగుతూ ఉంటాయి సైజు. లేదా మన ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టీబీ రావడం. ఓకే, లింఫ్ నోడ్కి టీబీ వచ్చినప్పుడు మీరు చెప్పేవన్నీ జరుగుతాయి, మళ్ళీ అది లాస్ట్కి ఏమీ లేదో లేకపోతే ఏమన్నా వచ్చిందో అది కనుక్కోలేకపోయామో ఇట్లాంటివి ఉంటాయి. దాని అంతా అదే తగ్గిపోవడానికి కారణం అది. ఓకే, సో ఆ టీబీ వచ్చి తగ్గిపోయినట్ట అయి ఉండొచ్చు. అంటే నేను పేషెంట్ క్లినికల్గా చూడలేదు కాబట్టి స్పెసిఫిక్గా చెప్పలేను, కానీ బట్ మీరు చెప్తున్న ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ అయితే క్యాన్సర్ కాదు, ఎందుకంటే అంతమంది చెక్ చేశారు. రెండోది ఇన్ఫెక్షన్ అయ్యి ఉండాలి. ఇన్ఫెక్షన్లో క్రానిక్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండాలి, లేకపోతే అక్యూట్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండాలి. క్రానిక్ ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళు టెస్టులు చేసే టైంలోనే దొరుకుతుంది. అది అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా వేరే ఇతర ఇన్ఫెక్షన్, నోట్లో ఏదైనా చిన్న అల్సర్ వచ్చింది, సో దానివల్ల రియాక్టివ్ లింఫెడినైటిస్ అంటాం. రియాక్టివ్ లింఫెడినైటిస్ వచ్చింది, ఇది తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది అలా. ఓకే, సో అది తగ్గిపోయింది, దానివల్ల ఫర్దర్గా ఏం ప్రాబ్లం ఉండదు. అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దానికి ఎందుకు వచ్చింది అనే కారణం. ఇప్పుడు అదే మీరు అన్నట్టు ప్రాపర్ క్యాన్సర్ సెంటర్కో దేనికో వెళ్ళుంటే మేబీ ఎఫ్ఎన్ఏసీ చేయడము, లేదా దాన్ని ఐడెంటిఫై చేయడమో జరిగి ఉండేది. అటు 2 నెలలు కాస్త 2 వారాల్లోనే అయిపోయి ఉండేది. సో బ్లడ్ క్యాన్సర్స్ అని కూడా వింటుంటాం కదా, అసలు ఈ బ్లడ్ క్యాన్సర్స్ దేని వల్ల వస్తుంటాయి? ఇది జనరల్గా మోస్ట్లీ జెనెటిక్స్ అనే పాయింట్లో వస్తూ ఉంటాయి, లేకపోతే ప్రియర్ రేడియేషన్ థెరపీ ఇట్లాంటివి తీసుకోవడంలో అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రక్తంలో బ్లడ్ సెల్స్ ఉంటాయి, అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అంటాం, తెల్ల రక్త కణాలు అంటాం, ప్లేట్లెట్స్ అంటాం. అండ్ ఇది ఒక సిస్టమ్ అయితే, ఇంకోటి లింఫాటిక్ సిస్టమ్. సో బ్లడ్లో వచ్చే వాటిని లుకేమియాస్ అంటాం, అదే లింఫ్ నోడ్స్కి వచ్చే వాటిని లింఫోమాస్ అంటాం. సో ఇవి జనరల్గా ఎలా ఐడెంటిఫై అవుతాయి, రక్తం బ్లడ్ టెస్ట్ దేనికో తీస్తారు, మంచి వీక్ అయిపోయాడు ఆర్ సంథింగ్ లైక్ దట్, అట్లాంటి ప్యాటర్న్స్ తీసినప్పుడు సడన్గా రక్త కణాలు అన్నీ
వేలల్లోనూ లక్షల్లోనూ ఉండడం అట్లా ఉండడంలో దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి క్యాన్సర్ ఉంది అనేది ఐడెంటిఫై అవుతుంది. బట్ ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ ప్యాటర్న్ చాలా బాగా పెరిగిపోయింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని, లేకపోతే ఇమ్యూనోథెరపీ అని, లేకపోతే కార్డ్ సెల్ థెరపీ అని, ఇట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెరగడం వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది, ప్రొవైడెడ్ దే ఆర్ టేకింగ్ ద రైట్ ట్రీట్మెంట్ అట్ రైట్ టైం. ఓకే, ఫర్ సపోజ్ క్యాన్సర్ వచ్చింది అని వాళ్ళకి తెలిసిన తర్వాత చాలామంది చాలా డిప్రెషన్ అవ్వడం, లేకపోతే లో అయిపోవడం ఇవి జరుగుతుంటాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫస్ట్ స్టేజ్లో? బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ ఉందని తెలుసుకోవడానికి పట్టే టైమే చాలా ఎక్కువ అవుతుంది, కానీ చాలా తక్కువ. ఇదంతా సైకిల్ ఎలాగ అంటే తెలియకపోవడం వల్ల. ఇప్పుడు నాకు గడ్డ వచ్చిందంటే చాలా మంది వేరే డాక్టర్స్ అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్కి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారు, లేదా ఇంకొక ఎక్స్ట్రీమ్ డైరెక్ట్గా అసలు ఏముండదు, వాళ్ళు డైరెక్ట్ క్యాన్సర్ దగ్గరికి వస్తారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండు భయము అండ్ తెలియకపోవడం. ఎప్పుడైతే తెలియకపోవడమో అప్పుడే మీరు అన్న డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. తీరా చూస్తే వాళ్ళకి ట్యూమర్ ఎంత చిన్నది ఉంటుంది. వేరేస్ కొంతమందికి అది వేరే భాగాలన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, నాకేం సిమ్టమ్స్ లేవు కాబట్టి నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, మందులు వేసుకొని అంటారు ఇంకోళ్ళు. అలా రకరకాల ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు. ఈ రకరకాల ఎక్స్ట్రీమ్స్కి కారణం తెలియకపోవడమే. ఎప్పుడైతే తెలుసుకుని నాలెడ్జ్ అనేది ఐడెంటిఫై అవుతుందో, అంటే వాళ్ళకి తెలుస్తుందో, అప్పుడు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ ఇన్ ఏ మచ్ బెటర్ మేనర్. సో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, చూద్దాంలే నాకు నొప్పి లేదు కదా అనే ప్రొలాంగేషన్ పాయింట్ తగ్గే కొద్దీ ఈ ఫియర్ అవేర్నెస్ పోతాయి. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.